హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని రైతు భరోసా లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. నేడే రైతు భరోసా పథకం తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు సమాచారాన్ని అయితే విడుదల చేశారనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రైతు భరోసా పథకం తొలి విడత నిధులను ఏ రైతులకు విడుదల చేయబోతున్నారు, ఎంత మొత్తంలో బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు, విడుదల చేసిన తర్వాత ఎన్ని గంటల్లో మీకు బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి, ముందుగా ఏ బ్యాంక్ ఖాతాకు విడుదల కావడం జరుగుతుంది, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో అడగండి గైస్, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానని చెక్అవుట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పథకం తొలి విడత నిధులను ఈరోజు విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే అప్డేట్ను విడుదల చేశారనమాట. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సహాయంగా అందించేటువంటి రైతు భరోసా నిధులను ఆదివారం అనగా ఈరోజు రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సహాయము అందించేందుకు దాదాపుగా 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వము సమకూర్చనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్లలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమీక్షలో సీఎం వీటిని విడుదల చేయనున్నట్లు చెప్తూ ఉన్నారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ 1 ఎకరం వరకు సహాయం అందేలా వీటినైతే విడుదల చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? దాదాపుగా 3,590 కోట్ల రూపాయలను ఆదివారము ఆర్‌బీఐ ద్వారా బ్యాంకు ఖాతాలకు అటు నుంచి రైతులకు చేర్చనున్నట్లు చెప్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో మీకు డబ్బులనేదైతే ఈరోజు రిలీజ్ చేస్తారు. బట్ బ్యాంక్ అకౌంట్‌లోకి ఈరోజు పడవనమాట. అదే చెప్తున్నారు మనకిక్కడ. ఆదివారం సెలవు కావడంతో సోమవారం అన్నదాతల ఖాతాల్లోకి జమ అవుతాయి. 20 రోజుల్లో అనంతరం రెండవ విడతలో 2,650 కోట్లు, మూడో విడతలో 2,760 కోట్లు విడుదల చేస్తారని, రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, మనకు వెంటనే ఈ రైతు భరోసా పథకం కింద సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేటువంటివి రిలీజ్ అయిపోతున్నాయి. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అంటే తొలి విడత నిధులను ఈరోజు సాయంత్రం మనకు డబ్బులనైతే రిలీజ్ చేయబోతున్నారు 4 గంటలకు. బట్ అమౌంట్ అనేది ఈరోజు ఖాతాలకైతే రిలీజ్ కావన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న, సన్నకారు రైతులందరికీ కూడా తొలి విడత కింద రూ. 6,000 అనేది విడుదల చేస్తారండి. రేపు ఉదయం నుంచి మీ బ్యాంకు ఖాతాలకైతే రిలీజ్ అవుతాయి. అప్పుడు చెక్ చేసుకోండి. బ్యాంకు ఖాతాలకు వెళ్ళే అమౌంట్స్ అనేటువంటివి పడుతూ ఉంటాయన్నమాట. ఇకపోతే ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి రైతులకు పడే అవకాశం ఉండొచ్చంటే, మీరు ఇచ్చుంటారు కదా బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రెజెంటు యాక్టివ్‌లో అయితే ఉండాలన్నమాట. అలాగే ఎన్‌పీసీఐ కూడా లింక్ చేసుకొని ఉండాలి. దాని తర్వాత ఈకేవైసీ అప్డేట్ అయ్యి ఉండాలి. ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మీకు డీబీటీ విధానంలో డబ్బులనేది రిలీజ్ చేస్తున్నారు. డీబీటీ విధానంలో అయితే డైరెక్ట్‌గా మీ యొక్క ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి ఆధార్ నంబర్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కనెక్ట్‌లో ఉంటుందో, లింక్ అయ్యి ఉంటుందో, ఆ బ్యాంక్ అకౌంట్‌లోకే రిలీజ్ చేసేస్తారనమాట. అందువల్ల చెప్తున్నాను, ఎన్‌పీసీఐ ఖచ్చితంగా మీరు యాక్టివ్‌లో పెట్టుకొని ఉండాలి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఈ తొలి విడత నిధులను మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి రావాలి అంటే, నేను చెప్పేటటువంటి పనులు కూడా మీరు ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ యొక్క పొలం వివరాలను ఈ క్రాప్ నందు అప్డేట్ చేపించుకొని ఉండాలి. ఈ రైతు భరోసా తొలి విడతకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే మీరు 11 అంకెల యూనిక్ ఐడీ రిజిస్ట్రేషన్ నంబర్‌ని మీరు కలిగి ఉండాలన్నమాట. సో, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ చేసుకొని ఉండాలి గైస్. ఇవి చేసుకుంటేనే ఈ తొలి విడత కింద మీకు రూ. 6,000 అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల అవుతుంది. లేదు అంటే మీకు జమ కాదనమాట. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. ఏ ఏమేమి లింక్ చేసుకోవాలి, వాటన్నిటికి ఎక్కడికి వెళ్లి లింక్ చేసుకోవాలి, వాటన్నిటికి సంబంధించి నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇకపోతే దీనికి సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకిక్కడ పాసిబుల్ అయితే లేదనమాట. సో, ఇదంతా కూడా
ప్రభుత్వ అధికారుల లాగిన్‌లో అయితే ఉంటుంది. సో, వాళ్ళ యొక్క లాగిన్‌లోనే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఏదేమైనా ఈరోజు సాయంత్రం మనకు 4 గంటలకు రైతు భరోసా పథకం తొలి విడత రూ. 6,000 రిలీజ్ చేస్తారు. రేపు మార్నింగ్ నుంచి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకైతే నగదనేది పడడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ ఇక్కడికి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి కామెంట్‌లో. రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.